ఏరులై ప్రవహించాలి. నా కొడుకు పల్లాలుడి వీరోచిత పోరాటం మన దేశ చరిత్రలో కొత్త అధ్యాయం. తన కీర్తి రాజ్యం మొత్తం వ్యాపించేలా శిలాఫలకాలు, కీర్తి స్తూపాలు ప్రతిష్ఠించండి. మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈ రోజు మహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలిని మీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. శివగామి, ఏంటా నిర్ణయం? కాలకేయుని చెప్పింది నా కొడుకు. వాడు కదా రాజు, వాడే కదా. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపడం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడడం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారం పైనే ఉంచాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటారు. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఏరులై ప్రవహించాలి.